Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. This video will be useful for the law of tort students, right? Particularly medical negligence, ENT doctors negligence. The case law name is Prem Kumar Batra versus Dr. O.M. Parmar, 2009. This happened in Delhi. Right, on 13/6/2005, Mr. Prem Kumar Batra ఆయన తన యొక్క కుమారుణ్ణి డాక్టర్ ఈ యొక్క పార్మార్ దగ్గరికి తీసుకెళ్ళి, ఎందుకంటే వాడికి నోట్లో ఇదిగా ఉంది, మోస్ట్ లైక్లీ గడ్డల్లాగా ఉన్నాయి. సో డాక్టర్ గారు తీసుకెళ్ళి చూపించాడు. 13/6/1995 తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు టెస్ట్ చేయాలన్నారు. సో ఆ రోజున నెక్స్ట్ డే టెస్ట్ చేసి, మీ వాడికి టాన్సిల్స్ ఉన్నాయి, టాన్సిలెక్టమీ టాన్సిలైటిస్ అనేటువంటి టాన్సిల్స్ రిమూవ్ చేయాలయా అని చెప్పాను. సో ఎంత అవుద్దంటే మాట్లాడుకున్నారు. సో నా దగ్గర కన్నా సుధా హాస్పిటల్ ఏదో ఉంది, గ్రేటర్ కైలాస్ ఏదో సుధా హాస్పిటల్ పేరు చెప్పాడు. గ్రేటర్ కైలాస్లో మంచి హాస్పిటల్ అది చేద్దాంలే అని చెప్పి అన్నాడు. ఓకే, నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే సో ఈయన్ని అక్కడికి తీసుకెళ్లారు పిల్లాడిని. మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో. సో మొదట్లో చెకింగ్ చేశారు, వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ నాట్. ఎస్, చిన్నపిల్లాడు ఏమంటే ఫిట్ ఫర్ సర్జరీ. 9:45కి వెళ్ళిన తర్వాత చెస్ట్ అనేది 10:30కి డాక్టర్ పార్మార్ కండక్టెడ్ ది ఆపరేషన్. 10:45 నుంచి 11 దాకా హాఫ్ అన్ అవర్ అది ఏముంది ఊరిని లాగౌట్ అయిపోయింది. అనస్థీసియా ఇచ్చారు, తీసేశారు. సో అప్పుడు 11 మోస్ట్ లైక్లీ రూమ్ 11:30కి ఇతన్ని రూమ్ నెంబర్ 210కి షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారు బయటకు వచ్చినాక ఈ ఫాదర్కి ఈ బాత్రాకి చెప్పాడు, బాగుంది ఆపరేషన్ అయిపోయింది, మీ వాడు బాగున్నాడు, రూమ్ తీసుకెళ్తున్నా 210 రూమ్కి, అక్కడికి వెళ్ళి ఒక పావుగంట తర్వాత చూసుకోండి అన్నారు. డాక్టర్ గారు ఒక పావుగంట తర్వాత డాక్టర్ తీసి ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ కుర్రాన్ని రూమ్లో వదిలిపెట్టారు. ఈ గ్రేటర్ కైలాష్ హాస్పిటల్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అనే ఉద్దేశం. తీరా ఆ పిల్లవాడికి కాంప్లికేషన్స్ వచ్చినాయి. కాంప్లికేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే, సహజంగా మనకి దెబ్బ తగిలింది, కుట్లు వేసారు అనుకోండి ఆపరేషన్ అయిన తర్వాత. ఇక్కడ ఇక్కడ వేస్తే అప్పుడప్పుడు కుట్లోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. దాన్ని డాక్టర్ గారు మళ్ళీ ఏదో పైన ఊజింగ్ పెట్టి తీసేస్తారు. మరి ఇక్కడైతే టాన్సిలైటిస్ ఇక్కడగా తీసేది, ఇక్కడ ఎట్లా కనపడదు. ఈ పేషెంట్ తెలియక ఏం చేస్తారంటే అది బ్లడ్ మింగేస్తారు. మింగేసినప్పుడు ఇట్ విల్ కాజ్ అబ్స్ట్రక్షన్ టు ద ట్రాక్, అస్ఫాగస్ కానీ యాస్పిరేషన్ ఆఫ్ బ్లడ్ అంటారు, లేదా బ్లడ్ క్లాట్స్ వచ్చినాయి. రిజల్ట్ ఏమవుద్ది, వామిటింగ్ లేకుంటే అస్ఫిక్షియా డెత్ రిజల్ట్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. పిల్లాడు చిన్నపిల్లాడు చెప్పలేడు. సో వీళ్ళేమనుకున్నారు, మనం అనస్థీషియా. సో ఇతను ఏం చేశాడంటే పిల్లాడు సాయంత్రానికి చనిపోయాడు. వీళ్ళ మీద కేసు వేశారు, 90 లక్షలు కేసు వేశారు. సో డాక్టర్ గారు మోడీ మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అని పుస్తకాలని చూపించి 2% కేసుల్లో ఫెయిల్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ డన్ అవర్ జాబ్, దెర్ ఇస్ నో మెడికల్ నెగ్లిజెన్స్ అని చెప్పాడు. ఎలాగంటే తన సిస్టమ్స్ ఫాలో అయ్యాడు. అలాగే తన హాస్పిటల్ బాగోదు కాబట్టి మంచి హాస్పిటల్లో తీసుకొచ్చి మంచి సర్జరీ చేశాడు, అంతా బాగుంది. సో మరి అనస్థీషియా అతని మీద కూడా కేసు పెట్టారు. అనస్థీషియా డాక్టర్ నేను యాజ్ పర్ ది బుక్ అనస్థీషియా ఎంత ఇవ్వాలో అంత పర్సంటేజ్ని ఇచ్చాను. అతను పిల్లోడు బాగానే ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాము. అలాగే 3వది హాస్పిటల్, హోస్ట్ హాస్పిటల్ అంటారు. ఈ హోస్ట్ హాస్పిటల్ వాళ్ళు కూడా డ్యూటీ డాక్టర్ ప్రజెంట్లో ఉన్నాడు. ఈ పిల్లోడిని వాచ్ చేశాడు. ఈ పరిస్థితి బాగున్నందు వల్ల అతనే ఈ యొక్క పార్మార్ డాక్టర్ కబురు చేయండి, అర్జెంటుగా రమ్మండి అని చెప్పి కబురు చేస్తున్నాయి. వీళ్ళు మళ్ళీ హడావుడిగా 11 పోయిన వాళ్ళు 1:10కి మనం తిరిగి వచ్చారు. బట్ దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఆ కుర్రాడి కండిషన్ అప్పుడే సీరియస్ అయింది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ద చైల్డ్ వెంట్ టు అన్కాన్షియస్ స్టేజ్ బికాస్ ఆఫ్ ది unattended in the ward during the recovery phase of anesthesia. ఇది ఇంపార్టెంట్. రికవరీ ఫేజ్ ఆఫ్ అనస్థీషియాలో దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ, ఎవడు లేడు అక్కడ ఇంపార్టెంట్ పర్సన్. ఆ హాస్పిటల్ డాక్టర్కి అతనికి అంత బాధ్యత ఏముంటుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ అయితే ఆయనకి అసలు కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అర్థమవుతాయి. ఇతనేమో వేరే పేషెంట్ కోసం మొత్తానికి తను వెళ్ళిపోయాడు, ఈయన బాగున్నాడులే కదా అని. సో వాళ్ళు చూశారు పాపం, ఆ ఎక్కడైతే సుధా హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు బాగానే చూశారు. కానీ
వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఎవరు చేస్తే వాళ్ళకే పిలిపిస్తారు, అందుకని ఈ డాక్టర్ పిలిపించారు. బై ద టైమ్ హీ కేమ్ దిస్ మ్యాన్ చాలా క్రిటికల్ కండిషన్ చనిపోయాడు. కాబట్టి నెగ్లిజెన్స్ ఉందా లేదా? సో జాకబ్ మ్యాథ్యూ కేసు ఉదాహరించారు. మేము అన్ని ప్రికాషన్స్ చేస్తున్నాము, నేను ఐ హ్యావ్ కండక్టెడ్ ఆపరేషన్ వెరీ కేర్ఫుల్లీ, నో ఫాల్ట్ ఆన్ మై పార్ట్, నో నెగ్లిజెన్స్, అది ఇది అన్నారు. సో యాక్చువల్గా డాక్టర్ని ఏమంటానికి లేదు, బికాజ్ ఆపరేషను సక్సెస్ఫుల్గా చేసి అతను ఇక్కడే కూర్చోలేడు కదా, వెళ్ళిపోయాడు. కానీ కన్జ్యూమర్ ఫోరం చెప్పిన మాట ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్లో పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత హీ హ్యాస్ టు బీ అండర్ అబ్జర్వేషన్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైం ఆర్ ఫర్ ఎ రీజనబుల్ టైం అంటాడు. ఈ రీజనబుల్ టైం ఇక్కడ అరగంట గంట ఎవరని చెప్పలేం, ఎందుకంటే టిల్ హీ రికన్సైల్స్, ఆ యొక్క మత్తు నుంచి బయటకు వచ్చి మామూలుగా దగ్గు లేకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్ వామిటింగ్ రానంత వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ డాక్టర్ అదే తన హాస్పిటల్ అయితే గ్యారంటీగా చేసి ఉండేవాడు. పోస్ట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు చూస్తారని పోయాడు. అల్టిమేట్గా రిజల్ట్ ఏమైంది, పసివాడి ప్రాణం పోయింది. రైట్. సో అల్టిమేట్లీ ఇట్ వాజ్ హెల్డ్ నెగ్లిజెన్స్ అండ్ ది డాక్టర్ వాజ్ ఆస్క్డ్ టు కాంపెన్సేట్ ఫర్ మెడికల్ నెగ్లిజెన్స్. పోస్ట్ హాస్పిటల్ మాత్రం మన కోర్టు వారు ఏమన్నా, ఎందుకంటే దెర్ ఇస్ ఎ డ్యూటీ డాక్టర్, ది హాస్పిటల్ ప్రెమైసెస్ వర్ వెరీ గుడ్. సో కాబట్టి ఈ నెగ్లిజెన్స్ కేసులో ఒక్కొక్కసారి ఇట్లా ఇరుక్కుంటాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ద పేషెంట్ వాజ్ లెఫ్ట్ అన్అటెండెడ్ ఫర్ ఎ రీజనబుల్ టైం, దాని మీద మెడికల్ నెగ్లిజెన్స్ అన్నాడు. మిగతా డాక్టర్ చేసిన 100% కరెక్ట్ ఆపరేషన్, ఏం పొరపాట్ల. మెడికల్ అయినారు అనస్థీసిస్, అతను కూడా కరెక్టే, కాకపోతే ఆ తర్వాత ఉండలేదు. కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకుంటారని, ఈ పాయింట్ మీద కూడా మెడికల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అవుతుందని చెప్పడానికే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.